హాయ్ ఫ్రెండ్స్, శ్రీ నాగులమలక సుబ్రహ్మణ్యేశ్వర వారి దేవాలయం. ఈ దేవాలయం మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మారం నుండి నాగులమలకకు 56 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా కర్ణాటకలో తుమ్కూరు జిల్లాకి పావగడ్డకి 17 కిలోమీటర్లో ఈ ఆలయం ఉంది. మొదటగా ఆలయం తోరణం మనకి ఇలాగ దర్శనం ఇస్తుంది. ఎదురుగానే పూజకు సంబంధించిన సామాగ్రిలు అమ్మడం జరుగుతాయి. ఇక్కడ ఆలయం బయట నుంచి కొద్దిగా ముందుకు నడవంగా దేవాలయం వారి రూములు, కళ్యాణ మండపం ఉండడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్. ఈ దేవాలయంకు వచ్చే భక్తులు కార్లు, బైకులు పార్కింగ్ కోసం విశాలమైన పార్కింగ్ స్థలం ఉండడం జరిగింది. దేవాలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు ఇక్కడ కాలు కడుక్కుంటారు. తర్వాత మొట్టమొదటగా నాగ దేవతలకు పూజించడం జరుగుతుంది. ఈ దేవాలయం దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం. ఈ ఊరికి నాగులమలక అని ఎలా వచ్చిందంటే, పూర్వం అన్నభక్తు అనే భక్తుడు కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రానికి పాదయాత్ర చేసేవాడు. ఒకరోజు సాక్షాత్తు స్వామివారు కళలోకి వచ్చి, నేను ఇక్కడే ఉత్తరి పినాకి నది ఒడ్డున ఉన్నాను అని తెలిపిండు. ఆ భక్తుడు ఆ స్థలంను గుర్తించి మడక్క అనే దున్నే పరికరంతో తవ్వించాడు. అప్పుడు ఆ మడక అంచు తగిలిన విగ్రహమే మన స్వామివారు నాగదేవత విగ్రహం ప్లస్ మడక దున్నే పరికరం. ఆ రెండింటిని కలపక నాగులమలక అని పేరు వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలో 3 ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. మొదటి ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం, ఇది కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఉంది. రెండవది మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రం, ఇది ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఉంది. మూడవది అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రం, ప్రస్తుతం మనమున్న నాగులమలక సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ 3 క్షేత్రాలు కలిపితే ఒక పెద్ద సర్పాకారం ఏర్పడుతుందని భక్తులు విశ్వసిస్తారు. మీకు జీవితంలో సమస్యలు ఉంటే, రాహు, కేతువు, కుజజూహాలు లేదా పెళ్లి, సంతానం విషయంలో సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి ఒకసారి స్వామివారిని దర్శించండి. నాగులమలకలో స్వామివారు 3 చుట్టలు చుట్టుకొని 7 శిరస్సులు కలిగిన శిల్పంగా దర్శనమిస్తుంది. నాగదేవతలను పూజించిన భక్తులు గర్భగుడిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఒక క్యూన్లో వెళ్ళి దర్శించడం జరుగుతుంది. ఇవాళ మేము ఆలయం వెళ్ళిన సమయంలో స్వామివారికి అభిషేకం జరగడం జరిగింది. అభిషేక అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి భక్తులకు హారతి ఇవ్వడం జరిగింది. అనంతరం స్వామివారిని దర్శించడం జరిగింది. ఈ ఆలయం సర్పదోషం నివారణకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఇక్కడ ఈ ఆలయంలో పుష్యమాసం, మాఘమాసం, మార్గశిర మాసంలో షష్ఠి జరుగుతుంది. స్వామివారిని దర్శించిన భక్తులు బయటకు వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. తర్వాత ఆలయ ఆవరణలో కొద్దిసేపు భక్తులు టైం స్పెండ్ చేస్తారు.
మేము వెళ్ళిన రోజు ఆలయానికి రంగులు వేయడం జరిగింది. ఆలయం చుట్టూ చిన్న చిన్న నాగదేవత విగ్రహాలు ఉంచడం జరిగింది. ఇక్కడ ఆలయంకు వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించడం జరుగుతుంది. ఇక్కడ చిన్న పిల్లలకు నామకరణం చేయుటకు మరియు పెళ్ళిళ్ళు చేసుకోనికి అనువైన స్థలం ఉంది. కర్ణాటక రాష్ట్రంలో అంత్య సుబ్రహ్మణ్యుడుగా పిలువబడుతూ తుమ్కూరు జిల్లా పావగడ్డకి 17 కిలోమీటర్ల దూరంలో ఈ నాగులమడుక క్షేత్రం ఉండడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.